హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియో ఏంటంటే కుట్టేసిన బ్లౌజ్ కి పోట్లీ బటన్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. చాలా మంది దగ్గర ఓల్డ్ శారీస్ ఉంటాయండి, కొంచెం కాస్ట్వే ఉంటాయి. వాటి బ్లౌజెస్ మాత్రం చాలా సింపుల్ గా ఉండిపోతాయి. అలాంటి పాత బ్లౌజెస్ కి ఈ విధంగా సింపుల్ గా పోట్లీ బటన్స్ అనేది స్టిచ్ చేసుకొని కొత్త లుక్ వచ్చేలాగా చేసుకోవచ్చండి. అది ఏ విధంగా చేసుకోవాలి, అసలు ఈ పోట్లీ బటన్స్ కుట్టేసిన బ్లౌజ్ కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోని మీకు క్లియర్ గా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ కుట్టేసిన బ్లౌజెస్ కి కొత్త లుక్ వచ్చేలాగా ఈ పోట్లీ బటన్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇదిగోండి, నేను ఇక్కడ ఒక ఓల్డ్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి, పాత బ్లౌజ్ ఇది. అయితే పాతగా ఆల్రెడీ కుట్టేసి ఉన్న బ్లౌజ్ కి మనం పోట్లీ బటన్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఏంటంటే ఇదిగోండి, ఇప్పుడు ఇది బోట్ నెక్ మోడల్ లో ఉంది. ఓకేనా, మీ దగ్గర నార్మల్ గా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఉంటుంది కదా నార్మల్ది, అట్లాంటి దానికి ఏం చేయాలి అంటే హుక్కు పట్టి నుంచి కాజా పట్టి వరకు మొత్తం కూడా మనం ఈ పోట్లీ బటన్ స్టిచ్ చేసుకోవాలండి. అయితే ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ కు వచ్చేసి ఇదిగోండి పైపింగ్ వేసుకున్న బ్లౌజ్ ఇది. ఓకేనా, ఆల్రెడీ దీనికి పైపింగ్ అనేది వేసి ఉందండి. ఒకవేళ మీ దగ్గర ఉన్న బ్లౌజ్ కి ఈ విధంగా పైపింగ్ కాకుండా హెమ్మింగ్ చేసి ఉంది అనుకోండి, అట్లాంటి బ్లౌజెస్ కి ఏం చేయాలంటే మొత్తం హెమ్మింగ్ పట్టి మొత్తం కూడా విప్పదీసేసుకోవాలి. ఓకేనా, విప్పదీసేసుకున్న తర్వాత మనం పోట్లీ బటన్స్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, తర్వాత స్టిచ్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ పట్టి ఏ విధంగా వేసుకోవాలి అనే దాని గురించి వీడియో ఉందండి. ఆ వీడియో లింక్ నేను కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని హెమ్మింగ్ చేసి ఉన్న బ్లౌజ్ కి ఆ విధంగా ప్రాసెస్ లో మీరు చేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే ఇదిగోండి నేను పైపింగ్ వేసుకున్న బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఇక్కడ. దీనికి నేను ఇదిగోండి జస్ట్ మీకు ఫ్రంట్ నెక్ కు మాత్రమే ఈ పోట్లీ బటన్స్ వేసి చూపిస్తాను మీకు. ఓకేనా, అంటే మీకు ఏ విధంగా వేసుకోవాలి, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దానికోసం అయితే చూపిస్తానండి. అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే మనము పోట్లీ బటన్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ పోట్లీ బటన్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 2 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పు ఉండేలాగా క్లాత్ అనేది తీసుకోండి, కొన్ని పీసెస్ అనేది తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇవి థర్మకోల్ బాల్స్ అన్నమాట. ఓకేనా, మనకి మార్కెట్ లో 5 రూపీస్ పెడితే ఒక ప్యాకెట్ దొరుకుతుందండి. ఈ విధంగా మల్టీ కలర్ వచ్చేలాగా మీరు తీసుకోవాలి ప్యాకెట్. ఓకేనా, ఇదిగోండి మనకి ఈ విధంగా క్లాత్ అనేది కట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ క్లాత్ ఉంది. ఓకేనా, దీనికి ఏంటి అంటే ఇదిగోండి మనకు బ్లూ కలర్ బాల్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. మనకు ఒకవేళ క్లాత్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ బాల్ అనేది పెట్టుకోవడం వల్ల ఇటువైపు నుంచి చూడడానికి మనకు నీట్ అనేది ఉంటది. ఓకేనా, ఈ విధంగా ఇదిగోండి ఒక బాల్ అనేది తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇదిగోండి మధ్యలో పెట్టేసుకోవాలి దీన్ని. ఓకేనా, ఈ విధంగా మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ని ఏం చేయాలంటే ఇదిగోండి క్రాస్ గా ఫోల్డింగ్ అనేది చేయాలి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని కరెక్ట్ గా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా పట్టేసుకోవాలి. ఓకేనా, పట్టేసుకుంటే ఏంటంటే మనకు మధ్యలోకి ఈ బాల్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇప్పుడు ఈ క్లాత్ ఏదైతే తీసుకున్నారో ఈ క్లాత్ మ్యాచింగ్ దారమే తీసుకోవాలి మనం. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు దారం ఉంది కదా, దారం ఈ విధంగా పట్టేసుకొని కరెక్ట్ గా ఇప్పుడు ఈ బాల్ ఉంది కదా, బాల్ పక్కనే వచ్చేలాగా చుట్టండి దీనికి. ఓకేనా, గట్టిగా చుట్టాలండి, లూజ్ ఉంచకుండా గట్టిగా చుట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు చుట్టేసుకొని దీన్ని తెంపేయండి. ఓకేనా, ఇట్లా తెంపేయడం వల్ల మనకు ఊడిపోదు, దారం గట్టిగా పట్టేసుకుంటది. ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. అయితే మీరు బిగినర్స్ కదా, బిగినర్స్ కి ఈ విధంగానే ఉంచేసుకుంటే మీకు కొంచెం స్టిచ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటదండి. దానికోసం ఏంటి అంటే ఇదిగోండి ఇప్పుడు దారం అనేది ఉంది కదా, ఈ దారాన్ని ఏం చేయాలంటే దాదాపు ఇక్కడి నుంచి ఇంకొక 1/2 ఇంచు దూరంలో ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ చుట్టుకోండి మీరు. ఓకేనా, చుట్టుకోవడం వల్ల మీకు ఏంటి అంటే స్టిచ్ చేసుకునేటప్పుడు మీకు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ చివరి భాగం ఉంది కదా, ఇది కటింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇదిగోండి మనకు పోట్లీ బటన్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. ఓకేనా, ఇట్లాంటి బటన్స్ కొన్ని ప్రిపేర్ చేసేసుకోండి. ఇదిగోండి నేను ఇక్కడ కొన్ని పీసెస్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం బ్లౌజ్ కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి మనకు బ్లౌజ్ పీస్ అనేది పై వైపున తీసుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి రైట్ సైడ్, మనకు లోపల వైపున రాంగ్ సైడ్ ఉందండి. ఇది వచ్చేసి మనకి ఇదిగోండి పై వైపున తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇదిగోండి మనకు పోట్లీ బటన్ అనేది తీసేసుకోండి. ఈ పోట్లీ బటన్ ఏం చేయాలి అంటే ఇదిగోండి కరెక్ట్ ఈ ఖర్చు ఉంది కదా, పోట్లీ బటన్ ఖర్చు మొత్తం కూడా లోపల వైపునకు పోయేలాగా ఇదిగోండి ఈ విధంగా పై వైపున పెట్టేసుకోవాలి. ఓకేనా, కరెక్ట్ గా ఈ బాల్ మాత్రమే మనకు బయటికి కనబడాలి, ఖర్చు మొత్తం కూడా లోపలికి వెళ్లిపోయేలాగా చూసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ పైపింగ్ వేసుకున్నాం కదా, పైపింగ్ పక్కలే కుట్టుబడేలాగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అయితే మనకు దాదాపుగా డబల్ ఫూట్ తోనైతే రాదండి, మాక్సిమం ఈ పోట్లీ బటన్ అనేది ఎక్కిపోతుంది, ఫినిషింగ్ అనేది నీట్ గా రాదు. అందుకోసం సింగిల్ ఫూట్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల మనకు నీట్ వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి పోట్లీ బటన్ పెట్టుకున్నాం కదా,
తర్వాత ఇంకొక పోట్లీ బటన్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఇది వచ్చేసి డిస్టెన్స్ మీ ఇష్టం. ఒక బటన్ కి ఇంకొక బటన్ కి దాదాపు ఒక 1/2 ఇంచ్ దూరం ఉంచుకోవచ్చు. లేదు అంటే ఇదిగోండి 1 ఇంచ్ దూరం కూడా పెట్టేసుకోవచ్చు. మన ఛాయిస్ ని బట్టి తీసుకోవాలి అది. ఇదిగోండి నేనైతే కొంచెం 1/2 ఇంచ్ దూరంలోనే పెట్టేస్తున్నాను. ఇదిగోండి మళ్ళీ నెమ్మదిగా కుట్టేసుకోండి. ఓకేనా? ఇక్కడ వరకు కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ బటన్ తీసేసుకొని ఫస్ట్ మనం గ్యాప్ ఎంతైతే పెట్టుకున్నామో అంతే గ్యాప్ పెట్టుకోవాలి. మళ్ళీ ఒకదానికొకటి ఎక్కువ తక్కువ అనేది పెట్టుకోవద్దండి. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. మళ్ళీ అంతే మనకు చివరి వరకు కూడా ఈ బటన్స్ అన్ని కూడా పక్క పక్కకు వచ్చేలాగా చూసుకొని ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. బిగినర్స్ అయితే 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకోండి. బిగినర్స్ అయితే ఒకవేళ మీకు ఇట్లా దూరము దగ్గర అనేది ఒకదానికొకటి డిస్టెన్స్ అనేది రాలేదు అనుకుంటే మీరు ఏం చేయాలి అంటే ఇదిగోండి మనకు మార్కర్ తీసుకొని వీటిపైన మార్కింగ్స్ అనేది చేసుకోండి. 1/2 ఇంచ్ దూరంలో ఈ విధంగా మొత్తం చివరి వరకు మార్కింగ్ చేసుకొని కరెక్ట్ బటన్ వచ్చేసి ఆ మార్కింగ్ దగ్గరనే వచ్చేలాగా పెట్టేసుకోండి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా. ఏంటంటే బిగినర్స్ కి ఏంటంటే ఇట్లాంటివి కొంచెం డిజైన్స్ కదండి, డిజైన్స్ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అందుకోసం ఏంటి అంటే చూసుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి మనకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి పెద్ద సైజు మిషన్ ఉన్న వాళ్ళకే అని ఏం లేదండి, చిన్న సైజు మిషన్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది అడుగుతున్నారు మాకు సింగిల్ ఫుట్ అనేది మాకు చిన్న మిషన్ కు దొరుకుతలేదు అని చెప్పి. అది మీరు రిపేర్ షాప్ కు తీసుకెళ్ళినారు అనుకోండి మిషన్, వాళ్ళు కరెక్ట్ గా మీకు సెట్ అయ్యేది ఇస్తారండి. ఇంకొకటి ఏంటంటే కొంచెం చిన్న సైజు మిషన్ పైన ఇంత నీట్ ఫినిషింగ్ అనేది రాదు. మాక్సిమం మీరు కొంచెం పెద్ద సైజు మిషన్ ఉండేదే చూసుకోండి. వాటికి ఏంటంటే సింగిల్ ఫుటే కాదు ఇంకా వేరే వేరే గ్యాదర్ ఫుట్ అట్లాంటివి ఏవైనా కూడా వాటికి సెట్ అవుతాయి. పెద్ద సైజు మిషన్ ఉంటే ఇదిగోండి మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. రన్నింగ్ ఉందా? ఇదిగోండి ఇదే విధంగా ఈ పోట్లీ బటన్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా, చివరి వరకు కూడా స్టిచ్ చేసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా పోట్లీ బటన్స్ అనేది చివరి వరకు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి బ్లౌజ్ అనేది రివర్స్ తీసేసుకోవాలి. ఓకేనా? రివర్స్ తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఒక్కోలాగా ఖర్చు ఎక్కువ తక్కువ ఉంటది కదా, ఇవన్నిటిని కూడా ఒకే సమానంగా ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇదిగోండి పీసెస్ ని కట్ చేసుకోవాలి. మనకి ఏంటంటే కింద పీస్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా ఇదిగోండి పైన పీసెస్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఖర్చులన్నీ కూడా హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి నార్మల్ గా బ్లౌజ్ కి హెమ్మింగ్ వేసుకుంటాం మనము, ఆ విధంగా హెమ్మింగ్ పట్టి ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ కి ఏదైతే లైనింగ్ ఉంటుందో లోపల వైపున అట్లాంటి క్లాత్ సేమ్ తీసుకోవాలండి. కాటన్ పీసు ఇదిగోండి మన క్రాస్ పీసులు అనేది తీసుకొని జాయింటింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ కి ఖర్చులు అనేవి ఉంటాయి కదా, ఈ ఖర్చులు అనేది మిషన్ పైన పెట్టేసుకోవాలి. మనకి ఇది విధంగా పైన జాయింట్ ఉంటుంది, ఇది మన వైపునకు ఉండాలి. ఓకేనా? ఈ ఖర్చులు అనేది కూడా కింద వైపుని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్ ని సీదా తీసేసుకోండి. సీదాగా తీసేసుకొని ఇప్పుడు ఈ పట్టి ఉంది కదా, ఈ పట్టికి ఎగ్జాక్ట్ గా ఒక 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? ఒక దగ్గర చేసుకుంటే సరిపోతుందండి. బిగినర్స్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే ఈ విధంగా చివరి వరకు కూడా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదా, కరెక్ట్ గా ఈ బ్లౌజ్ పీస్ కి పైపింగ్ ఉంది కదా, ఈ పైపింగ్ అనేది కరెక్ట్ గా ఇదిగోండి లైన్ పైనకి వచ్చేలాగా చూసుకోండి. ఓకేనా? అంటే లోపల వైపున మనకి ఎగ్జాక్ట్ గా 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఉండాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇందాకలా పోట్లీ బటన్స్ కుట్టేటప్పుడు కుట్టేసుకున్నాం కదా, అదే కుట్టు పైన మళ్ళీ కుట్టు వచ్చేలాగా చూసుకొని కుట్టేసుకోండి. ఈ ఖర్చు మాత్రం సమానంగా ఇదిగోండి పై వైపు నుంచి కింది వైపున కూడా 1/2 ఇంచు ఖర్చు కరెక్ట్ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా హెమ్మింగ్ పట్టి కూడా మనకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి మనకి ఎగ్జాక్ట్ గా హెమ్మింగ్ పట్టిని మొత్తం లోపల వైపున ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఇదిగోండి మనకు లోపల వైపున ఈ విధంగా వచ్చేస్తుంది. ఇదేంటి అంటే ఇదిగోండి మనకి పట్టి ఉంది కదా, ఒక చివరన లోపల వైపునకి ఒక 1/2 ఇంచ్ అంతా ఈ విధంగా క్లోజ్ చేసుకొని మనకి ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకున్నాము అంటే లోపల వైపున మనకి ఈ పోట్లీ బటన్స్ ఖర్చు మాత్రం ఏమాత్రం కనబడకుండా ఈ క్లాత్ అనేది కవర్ అవుతుంది. మీకు వీలైతే ఈ చివరి వైపున సన్నగా హెమ్మింగ్ చేసేసుకోండి. లేదు అంటే ఆల్రెడీ ఇదిగోండి మనకు 1/2 ఇంచు ఖర్చుతో ఇక్కడ కుట్టు వేసింది కదా, ఇదే కుట్టు పైన మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకున్నాము అంటే ఈ పోట్లీ బటన్స్ ఖర్చు అనేది మనకి ఏమాత్రం కనబడదు. ఇటువైపు నుంచి చూస్తే ఇదిగోండి మనకు నార్మల్ గా పోట్లీ బటన్స్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇదిగోండి నేను ఇక్కడ దూరం కుట్టు అనేది వేసుకుంటున్నాను, సేమ్ హెమ్మింగ్ పట్టి లాగా. ఇదిగోండి 1/2 ఇంచ్ అనేది క్లోజ్ చేసుకొని ఇదిగోండి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని నేను ఇక్కడ దూరం కుట్టు అనేది వేసుకుంటున్నానండి.
మీరు మొత్తం కుట్టు వేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే హెమ్మింగ్ చేసేసుకొని ఈ కుట్టు విప్పదీసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇదిగోండి మనకి ఇక్కడ పోట్లీ బటన్స్ స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా ఈజీగా ఈ విధంగా పోట్లీ బటన్ స్టిచ్ చేసుకోవడం వల్ల సింపుల్ గా ఉన్న బ్లౌజెస్ ని కూడా ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ గా మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ పోట్లీ బటన్స్ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అదే విధంగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.